సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఇప్పుడు మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వారితో ఇప్పుడు మాట్లాడేద్దాం ఒకసారి. మీ పేరు సార్? నమస్తే మేడం, ముందుగా మీ 95 న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నాకు అవకాశం ఇచ్చినందుకు. నా పేరు దరావు సుధాకర్ అండి. డోర్నాకల్ నియోజకవర్గం మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను. ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ రోజు అసలు మేము ఎందుకు వచ్చామంటే మేడం, మేము యాక్చువల్గా నేను ఒక గిరిజన యువకుడిని. మాది డోర్నాకల్ నియోజకవర్గం అంటే గత 10-15 సంవత్సరాలుగా అంటే కాన్స్టిట్యున్సీ పుట్టిన కాలం నుండి కాంగ్రెస్ కంచుకోట. ఈ గత 10 సంవత్సరాల క్రితం రెడ్డి నాయక్ గారు అనే ఒక మాజీ మంత్రి ఉండేవాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ జెండా వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత డాక్టర్ రామచంద్ర నాయక్ అనే వ్యక్తి వచ్చి కాంగ్రెస్ కార్యకర్తలను అలాంటి యువకులను వేలాది మందిని తయారు చేసి ఈరోజు డోర్నాకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని చాలా బలోపేతం చేశాడు. ఈరోజు ఇక్కడ నేను వచ్చి నా యొక్క బాధ ఏంటంటే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బాగుంది, తర్వాత డోర్నాకల్లో ఇంకా బాగుంది. కాకపోతే మాకు ఇప్పటిదాకా మా యొక్క అభ్యర్థిని ప్రకటించడం నాకు కొద్దిగా బాధ అనిపిస్తుంది. గౌరవనీయ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, తర్వాత బట్టి విక్రమార్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మిగతా పెద్దలందరూ కూడా మా యందు దయ తెలిసి మీరు ఒకరోజు లేట్ అయినా పర్లేదు, కానీ నియోజకవర్గంలో ప్రతి ఒక్క యువకుడిని, ప్రతి ఒక్క రైతుని, ప్రతి ఒక్కరిని కూడా అందరినీ సర్వే చేసి నిజమైన క్యాండిడేట్ని, గెలిచే క్యాండిడేట్కి టికెట్ ఇవ్వాల్సింది కోరుచున్నాం. అంటే నిజమైన గెలిచే క్యాండిడేట్ అంటే ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు డాక్టర్ రామచంద్ర నాయక్ గారు అయితేనే గెలుస్తాడు, 100% గెలుస్తాడు. మేమందరం కూడా గెలిపించుకొని వస్తాం. ఇక్కడికి గాంధీ భవన్ దగ్గరకు వచ్చి మీ 95 న్యూస్ ఛానల్లో మాట్లాడతాం. టిఆర్ఎస్ గవర్నమెంట్లో మొత్తం కుటుంబం పాలన ఉంది. మొత్తం దాన్ని పడికొట్టాడంటే మా కాంగ్రెస్ లీడర్, మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వచ్చాక ఒక ఊపు వచ్చింది కాంగ్రెస్కి. దానివల్ల 100కి 100% మా సీఎం డిక్లేర్ అయిపోయింది ఆల్రెడీ. కారే పంక్చర్ అయిపోయింది ఆయనది. కానీ ఇంకొక నవంబర్ మన ఒక 30 ఇంకెన్ని రోజులు, ఇంకో 26 డేట్స్, ఇంకొక 27 రోజులు ఉంది. త్వరలోనే గాంధీ భవన్ వైభవంగా మా ముఖ్యమంత్రి స్వాగతం ఇక్కడికి వస్తాడు మా రేవంత్ రెడ్డి గారు. ఆయనకు 100కు 1000% ముఖ్యమంత్రి అయిపోయాడు ప్రజలల్లా. కేసీఆర్ ఎక్కడ లేడు, అంతా డుబ్డుబే ఉంది ఆయనది. కానీ ఆయన 1,00,000 కోట్లు సంపాదించుకుంటూ ఫారెన్కి వెళ్ళిపోతాడు. కేటీఆర్కు 2,00,000 కోట్లు, హరీష్ రావుకు మొత్తం లక్షలలోనే ఉంది అలా బిజినెస్ అంతా. కాకపోతే ఇక్కడ సీనియర్లకు కొంచెం విలువ ఇవ్వాలని, కాంగ్రెస్లో కొంచెం అటు ఇటు ఉడుకులాడకుండా ఉండాలని మా యొక్క యువకుల వ్యక్తిగతం. మాకేందంటే యువకులందరూ మేము కాంగ్రెస్కి మేము పార్టీకి సేవ చేస్తాం. కాకపోతే సీనియర్లకు కొంచెం విలువ ఇవ్వాలి. సీనియర్ ఎవరైతే ఉన్నారో గెలిచే క్యాండిడేట్కు టికెట్ ఇవ్వడం వల్ల వాళ్ళు అటు ఇటు పోకుండా కాంగ్రెస్లోనే ఉంటారు. కాబట్టి వాళ్ళ కొంచెం మన కాంగ్రెస్లో సీనియర్ వాళ్ళు అటు ఇటు పోవడం వల్ల మొన్న పొన్నాల లక్ష్మయ్య టీఆర్ఎస్లోకి పోయాడు. ఆయన పాప మంచి వ్యక్తే. కాకపోతే ఆయన కొన్ని రోజులు పెద్ద మనిషి, ఇంకో కొన్ని రోజులు ఆగితే ఆయనకు మంత్రి పదవి వచ్చేది. మంచి కాంగ్రెస్లోనే మంత్రి పదవి వచ్చేది. అలాంటి క్యాండిడేట్లు పోకుండా కాంగ్రెస్లోనే ఉండి మంచిగా పద్ధతిగా ఉంటే మన కాంగ్రెస్లోనే మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. సీతక్క, బట్టి విక్రమార్క కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా మంచి వ్యక్తి. ఎవరు చనిపోయినా కానీ మా ఆలేరు కాన్స్టిట్యూన్సీ బీల్ రాయలే గారికి ఇట్లా 100కి 1000% విన్ ఆల్రెడీ. మా ఆలేరు కాన్స్టిట్యూన్సీలో మంచి క్యాండిడేట్ని పెట్టారు. అలానే మా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇట్లా ఇక్కడ ఎంత నైట్ 1 గంటలకు ఫోన్ చేసినా తమ్ముడు ఎలా ఉంది అని అడుగుతాడు. మా టీఆర్ఎస్ వాళ్ళైతే ఎవరు దయచేసి అరే ఈడేమన్నా ఫోన్ చేస్తుండే వీడు డబ్బులు అడుగుతాడేమో నేను భయంతో వాళ్ళు ఫోనే లేపారు. ఇంకా అలాంటి టీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఉన్న సంబంధం ఇది ఇట్లా ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 1 గంట రాత్రి వచ్చి తమ్ముడు ఏమైందిరా నీకు అని అడుగుతారు. టీఆర్ఎస్ వాళ్ళు అరే బాబు అక్కడ ఏమైనా డబ్బులు వచ్చేది ఉంటే మాట్లాడలేకపోతే ఊకోరా బాబు అంటారు. అలా ఉంది. కాకపోతే ప్రజలలో కాంగ్రెస్కే కొంచెం పీఠం వేయవలసిందిగా కోరుకుంటున్నాము.